అప్పటి పాలన ఎట్లుంది? 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఎట్లుంది? అప్పుడు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ సర్కారు కొన్ని మోసాలు ఏం మోసం చేసిండ్రు అంటే, వాస్తవానికి నేను పాట రూపంగా రాసిన ఆ మోసాలను. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, బల 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 చల్. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. దళిత ముఖ్యమంత్రాన్ని దగా చేసి ఏలితివి, 3 ఎకరాల భూమి ముచ్చటనే మరిసితివి, 3 ఎకరాల భూమి ముచ్చటనే మరిసితివి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డబ్బగొట్టినావురా. దళారిని మాటలను నమ్మి మోసపోతిమి, దళారిని మాటలను నమ్మి మోసపోతిమి. కేజీ నుండి పీజీ వరకు ఉచిత చదువంటివి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత చదువంటివి. కనీస వసతులు లేని బడులెన్నో చూడరా. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఉచిత ఎరువులంటివి రైతు రుణమా పంటి, రైతే రాజన్న మాట నీటి మూటలాయరా, రైతే రాజన్న మూట నీటి మాటలాయరా, రైతే రాజన్న మాట నీటి మూటలాయరా. నీళ్లు నిధులు నియామకాల నిలువున ముంచేస్తివి, అమరవీరులాశయాలు గాలిలో గలిపేస్తివి, అమరవీరులాశయాలు గాలిలో గలిపేస్తివి. శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు, శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు. ఇంటికొక్క ఉద్యోగం మూసే లేదా ఎగదర. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, ఏదిరని పాలన ఏమి బతుకురాయరా, ఏదిరని పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాలన్నాం, ఇంటింటికి ఉద్యోగం అన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏమైనాయి? దళిత ముఖ్యమంత్రిని ఇస్తాను, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇయ్యలేదు కదా. అవి మోసమే కదా. ఓకే, ఇప్పటి ప్రభుత్వం ఎట్లుందా? ఇప్పటి ప్రభుత్వం వాస్తవానికి మొన్న రీసెంట్గా అంటే ప్రభుత్వము నేను అనుకుంటున్నా పరిపాలనలో భాగస్వాములు అంటే వాళ్ళది ఇప్పుడు సంవత్సరం దాటింది పరిపాలన కొనసాగించబట్టి. 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల పరిపాలనలో కొంత ఇబ్బందిగానే నడుస్తున్నది. ఎందుకు అని అంటే బడ్జెట్ లేదని అంటే అంటున్నటువంటి పరిస్థితి. మరి బడ్జెట్ లేదు వాస్తవం. ఆనాటి ప్రభుత్వం మోసం చేసిందో, దగా చేసిందో, కుట్ర చేసిందో, ఎక్కడ అప్పులు తెచ్చిందో ఏం సంగతో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఏ వసతి అయితే కావాలనో కొన్ని అందించినా కూడా కొన్ని అందించలేకపోయింది. మనం కూడా అప్పులు చేయకపోయినా కూడా, అప్పుల పరంగానైనా అప్పులు చెల్లించలేకపోయినా కూడా, అప్పులు తేలేకపోయినా కూడా ఉన్నదాన్నైనా మన ఇంటిని మన సంసారాన్ని మనం చదువుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.